ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం సృష్టి క్రమం, రక్షణా క్రమం, గుండె యొక్క సామర్థ్యం పెంచటం, రక్తంలో ప్రాణవాయువుని పెంచటం, కణజాలం, ప్రతి కణజాలంలో ప్రాణవాయువే ఉంటే, మైటోకాండ్రియానే ఉంటే ఈ ఆధునిక జీవన సమస్యలకి అదే పరిష్కారం. సో ప్రస్తుతం మనం ఏంటి, మన మెటబాలిజాన్ని పెంచడం కోసం, మన గుండె సామర్థ్యాన్ని పెంచడం కోసం రెండు విధాలుగా చేస్తున్నాం. ఒకటి సృష్టి క్రమంలో, ఒకటి రక్షణా క్రమంలో. సో ఈ విధంగా మొదటి ఎక్సర్సైజ్ మేము నేర్చుకున్నాం, ఏ విధంగా చేయాలి. సో 20 నెమ్మదిగా 7తో మొదలయ్యేది నెమ్మదిగా మీరు 21 వరకు వెళ్ళాలి. సో ఇలా ఎడమ కాలుని మొదలుపెట్టి కుడి కాలుని వెనక్కి ఉంచి శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ. ఇప్పుడు నెమ్మదిగా మనం శ్వాసను పీల్చుకుంటూ 2 చేతులు పైకి, నెమ్మదిగా వదిలేస్తూ కిందికి. నిన్న చేసాం కదా, హాయిగా చక్కగా కూర్చోండి, కాళ్ళని ఇలా ఫ్రీ చేయండి. దీన్ని ఉపవిన్యాసాలతో చేద్దాం. నెమ్మదిగా చూడండి, ఇలా మెడని పైకి, మళ్ళీ నెమ్మదిగా ఇలా చేతుల్ని మళ్ళీ కాళ్ళని నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. ఇలా పైకి ఉండండి. మీ యూట్యూబ్లో ఇక్కడి వరకే ఉంటుంది, అవునా? దీన్ని ఆసనం అంటాడు. అందులో ఇవన్నీ ఉండవు కదా, ఇవన్నీ చూపిస్తాడా? చూపించడు. సో నెమ్మదిగా మెడ కిందకి చేతుల్ని, నెమ్మదిగా కాళ్ళని ముందుకి. 1 2 3 4 5 6 7. ఏం చేయాలి? కిందకి తీసుకురాకండి, ఇలా నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళి చూడండి, ఆనంద బాలాసనంలోకి లాగా మోకాళ్ళని కిందకి దించి ఇలా దగ్గరగా తెచ్చుకొని మోకాళ్ళని నెమ్మదిగా చూడండి, ఇలా కాళ్ళని నెమ్మదిగా కిందకి తీసుకురండి. ఇప్పుడు నడుముని నెమ్మదిగా ఫ్రీ చేయండి. తద్వారా మీ నడుము దెబ్బతినదు, తద్వారా మీ మెడ దెబ్బతినదు. ఇది సూచనలు, చాలా ముఖ్యమైనటువంటి సూచనలు. ఇది రెండో క్రియ, అద్భుతమైనటువంటి క్రియ. మీ పొట్ట తొందరగా ఫాస్ట్గా తగ్గాలి, మీరు ఎంత లావుగా ఉన్నా, మీ 6 ప్యాక్ 7 ప్యాక్ రావాలంటే దీనికి మించినటువంటి, ఇది 3 చక్రాల మీద కాదు, 4 5 చక్రాల మీద పనిచేస్తుంది. విశుద్ధి మీద, అనాహతం మీద, మణిపురం మీద, స్వాధిష్టానం పైన, మూలాధారం పైన చేశారంటే మోషన్ ఫ్రీ అయిపోతుంది. సో కాకపోతే మీ ఆహారం కూడా సరిగ్గా ఉండాలి. తినేవి పేస్ట్రీలు, తినేవి కేకులు, తినేవి గులాబ్ జాములు, అది మొత్తం జామ్ చేసేది కదా. తినేవి చాక్లెట్లు, అవన్నీ కూడా ప్రేవులో ఉండేటువంటి బ్యాక్టీరియాకి ఆహారం, చెడ్డ బ్యాక్టీరియాకి మొత్తం జామ్ చేసేస్తాయి. సో అందుకని అలా జామ్ కానీ అని పదార్థాలు తింటూ, ఫైబరు, పళ్ళు అలాంటివి చక్కగా తింటూ, సో నెమ్మదిగా ఇలా కనుక చేసినట్లయితే మీ పొట్ట మొత్తం క్లియర్ అయిపోతుంది. నెమ్మదిగా ఇప్పుడు నెక్స్ట్ 3rd రిచువల్కి వెళ్దాం. నెమ్మదిగా ఇలా వెళ్ళి నెమ్మదిగా చూడండి, ఎలా రావాలి చూడండి, ఎలా వెనక్కి వచ్చి చూడండి, నెమ్మదిగా మీ భుజాలని ముందుకి వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా కాళ్ళని ఇలా చేసి చూడండి, ఎలా వెళ్ళాలో చూడండి. నెమ్మదిగా ఇలా లేచి నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి, నెమ్మదిగా ఇలా వెళ్ళాలి, ఇలా చేయండి. నెమ్మదిగా నడుము ఎడమ వైపుకి, నెమ్మదిగా కుడివైపుకి, ఇలా ఎడమ వైపుకి, నెమ్మదిగా కుడివైపుకి, ఇలా చేస్తూ ఫ్రీ చేస్తూ కావాలంటే బాలాసనం చేయండి. 1 2 3 4 5 6 7. అలా ఆసనం అనేది కాలి మడమ పైనకి వెళ్ళట్లేదు, నెమ్మదిగా ఇలా ఉంచి చక్కగా చేస్తూ 1 2 3 4 5 6 7. నెమ్మదిగా మనం నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పైకి రండి. మీ భుజాలని నెమ్మదిగా ఫ్రీ చేయండి. ఇలా ఫ్రీ చేస్తూ చూడండి, ఇప్పుడు మీ నడుము ఫ్రీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం 3వ క్రియలోకి వెళ్దాం. ఇవన్నీ క్రియలు కూడా అద్భుతం, పరమాద్భుతం. సరిగ్గా చేస్తే ఇవి మీ యొక్క మ్యాజిక్ అని అంటాం. గారడి, మీ శరీరంలో ఎన్నో మార్పులు, 2 నెలల్లో ఎన్నో మార్పులు. అందుకే కొన్ని వేల సంవత్సరాల నుండి యోగాన్ని శోధించి, కొన్ని వేల ఆసనాలని శోధించి ఈ 5 క్రియలనే వాళ్ళు క్రియాయోగం అన్నారంటే ఇవి ఎంత గొప్పవో మీరు ఊహించుకోండి. సో భుజాలని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఇలా నెమ్మదిగా చేస్తూ, సో నెమ్మదిగా ప్రతిసారి కూడా టిబెట్లో ఏంటి, వాళ్ళకి ఎంతో కృతజ్ఞత. మూకం కరోతి, ఇలా మొట్టమొదటి ఆసనం కాగానే, ప్రతి క్రియ కాగానే మూకం కరోతి సాధూనాం మూకం కరోతి ఋషీణాం
మూకం కరోతి మునీనాం మూకం కరోతి యోగినాం మూకం కరోతి గురూణాం. ఇలా నడుముని ఫ్రీ చేసి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వేసి మూకం కరోతి గురూణాం. ఇలా అని మళ్ళీ నెమ్మదిగా ఇలా చేతుల్ని ఫ్రీ చేసి అలా గుండె వేగాన్ని తగ్గించి బీపీ తగ్గించడానికి ఒక విధానం, ప్రతి క్రియ మధ్యలో అలా వాళ్ళు విధిగా చేస్తారు. అలా చేసి మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ మనం చూసారా మీ శరీరం చల్లబడిపోతుంది. అది దాని యొక్క విశిష్టత. మీ బీపీ తగ్గాలి అంటే దాని మించినటువంటి, అందుకే మన ఇండియాలో మనకి బీపీ పెంచకుండా అందుకే కనపడగానే కాళ్ళకి దండం పెట్టమని చెప్పారు, ఇలా మూకం కరోతి అని. అందువల్ల మన బీపీ తగ్గుతుంది, అహం తగ్గుతుంది. సో ఇది మన యొక్క టెక్నాలజీ. అందుకే మన సంస్కృతిని మనం వదలకూడదు, పాటించాలి. సో నెమ్మదిగా ఇప్పుడు మూడో క్రియలోకి వెళ్ళాలి. మరి మూడో క్రియను ఏం చేయాలి? మీ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, ఇలా మ్యాట్ని ఏం చేయాలంటే ఇలా మడిచి చూడండి, ఇలా మడిచి సో మోకాలు దెబ్బ తినకుండా ఇలా పెట్టి, లేదా మోకాలు కింద దిండు పెట్టుకొని కుషన్ పెట్టుకొని ఇలా పెట్టుకొని చూడండి, నెమ్మదిగా ఇలా ప్రిపేర్ చేయాలి. కాళ్ళని నెమ్మదిగా చేతుల్ని పైకి కిందకి ఇలా ఫ్రీ చేసుకొని ఇప్పుడు మనం మూడో క్రియకి ఉపవిన్యాసాలు చేస్తున్నాం. నెమ్మదిగా ఇలా పైకి కిందికి ఫ్రీ చేస్తూ మళ్ళీ కావాలంటే నడుముని ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేసుకొని సో ఇలా చేయటం వల్ల, ఎందుకంటే ఇక్కడ నడుము పైన భారం పడుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా పొట్టను తగ్గించేది, ఇది డైరెక్ట్గా గర్భాశయంలో ఉండేటువంటి కొవ్వును కరిగించేది, డైరెక్ట్గా పునరుత్పత్తి వ్యవస్థ మీద పనిచేసేది, డైరెక్ట్గా ప్యాంక్రియాస్ మీద పనిచేసేది, డైరెక్ట్గా శ్వాస వ్యవస్థ మీద పనిచేసేటువంటి సిస్టమ్. దీనికి అందుకే ఉష్ట్రం అని అంటే ఏంటయ్యా? ఎడారిలో ఉండేటువంటి ఒంటె. వారం రోజులు దానికి నీళ్లు లేకున్నా ఆహారం లేకున్నా 50 డిగ్రీల టెంపరేచర్లో ఆగకుండా వారం రోజులు అది నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం. అంత ఎండ్యూరెన్స్ ఏ మనిషికి లేదు. అంత ఎండ్యూరెన్స్ రావాలి అని అంటే, అంత సామర్థ్యం రావాలి అని అంటే తతోద్వంద్వ అభిఘాతం అంటే శీతోష్ణ పరిస్థితుల్ని తట్టుకోవాలి అంటే, ఆకలి దప్పుల నుంచి సో తట్టుకోవడానికి శరీరాన్ని తయారు చేయాలి అని అంటే సో ఈ ఆసనం అనేది సరిగ్గా చేయాలి. అందుకే ఈ విధంగా మనం ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ కూడా ఉపవిన్యాసం. ఇలా కుడి వైపుకి నెమ్మదిగా ఎడమ వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ ఒకటి ఇలా చేయటం, తద్వారా మీ మెడ చుట్టూ ఉండేటువంటి కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. ఆ తర్వాత నడుము చుట్టూ ఉండేటువంటి కండరాలని ఫ్రీ చేయడానికి ఇది చేస్తూ నెమ్మదిగా ఇలా కుడివైపుకి, నెమ్మదిగా ఇలా ఎడమ వైపుకి, నెమ్మదిగా కుడివైపుకి ఎడమ వైపు. అందుకే ఈ క్రియాయోగం ఎప్పుడు వస్తుందయ్యా అంటే మొట్టమొదలు మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చేసి మోకాళ్ళు అవన్నీ స్ట్రాంగ్గా చేసుకొని తర్వాతనే రక్షణాక్రమం వస్తుంది. సో ఆ విషయం మీరు గమనించాలి. అందుకే మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవడం చాలా ముఖ్యం. సో దట్ మోకాళ్ళు క్షేమంగా ఉంటాయి. సో మోకాళ్ళ మీద భారం పడదు. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి? దీనికి మొదటి ఉపవిన్యాసం ఎలా చేయాలో చూడండి. ఎలా చేయాలి అంటే ఇలా కూర్చోవాలి ఆర్ ఇలా కూర్చోండి. దీన్ని అంగుష్ట పద్మాసనం అని అంటాం, అవునా? సో దీన్ని అంగుష్ట వజ్రాసనం అని అంటాం. దీన్ని శయన వజ్రాసనం అంటే ఈ విధంగా పాదాన్ని ఊర్ధ్వముఖంగా ఉంచి చేసేటువంటి దాన్ని శయన వజ్రాసనంలో అంటాం. ఇలా బొటన వేలని ఆనించి పాద ముందు భాగం పైన ఈ విధంగా కూర్చోవటాన్ని మనం ఏమంటాం? అంగుష్ట వజ్రాసనం అని అంటాం. సో మొదట్లో అంగుష్ట వజ్రాసనం క్షేమం, కానీ చాలామందికి మనకి అలవాటు లేదు, అసలు కూర్చోవడమే అలవాటు లేదు. దట్టు ఇలా కూర్చోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటప్పుడు మీకు తప్పదు. సో అటువంటప్పుడు ఊర్ధ్వముఖ పాదాసనంలో కూర్చొని ఈ విధంగా కూర్చొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా చేయిని ఆనించి సో నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా పక్కన తీసుకొని చూడండి, ఇలా నెమ్మదిగా చేయిని ఇలా దగ్గరగా గట్టిగా ఆనించి చూడండి, నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా చూడండి ఇలా ఫ్రీ చేసుకోండి. ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా తీసుకెళ్తూ 1
అద్భుతం, బాగా చేశారు. నెమ్మదిగా మళ్ళీ ఆసనాన్ని కిందకి, మళ్ళీ ఎడమ చేయి నెమ్మదిగా కిందకి. అవునా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? కుడి చేయిని ఇలా ఫ్రీ చేసుకొని మళ్ళీ ఎడమ చేయి మీద భారాన్ని మోపి చూడండి, ఇలా తీసుకెళ్తూ నెమ్మదిగా చూడండి. 1 2 3 4 5 6 7 మళ్ళీ ఆసనాన్ని కిందికి తీసుకొస్తూ చేయిని కిందికి. మళ్ళీ ఇలా ఎడమ చేయిని 1 2 3 4 5 6 7 నెమ్మదిగా ఆసనాన్ని కిందకి, నెమ్మదిగా కుడి చేయిని తీసుకెళ్తూ 1 2 3 4 5 6 7 ఇలా ప్రిపేర్ చేయాలి. చేసిన పిదప మళ్ళీ మధ్యలో ఏం చేయాలి? మాధ్యాలాసనం. ఇటు మళ్ళీ ఇటు ఫ్రీ చేసుకోవాలి. 1 2 3 4 5 6. దీన్ని అంగుష్ట వజ్రాసనంలో కూడా చేయొచ్చు. ఇంకా అంగుష్ట వజ్రాసనం కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఇలా 1 చూడండి, 2 3 నెమ్మదిగా ఇలా 4. దీంట్లో నడుము నొప్పి వేయదు. దీంట్లో వచ్చేటువంటి ఫలితం, దీన్ని విన్యాస క్రమం అని అంటాం. మీరు మామూలుగా ఏం చేస్తారు? ఉష్ట్రాసనం అంటే ఇలా వెళ్ళి ఇలా 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 వెళ్ళి అలా చేయకూడదు. ఇది చేసే పద్ధతి. ఇది మొదలు ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఉష్ట్రాసనం చేయాలి. ఇవన్నీ ఉష్ట్రాసనంలో ఉండేటువంటి ఉపవిన్యాసాలు. అద్భుతంగా ఉంటుంది. వెన్నుముకని దారుఢ్యాన్ని, వెన్నుముకని బలంగా వేసేది, వెన్నుముకనికి దారుఢ్యాన్ని ఇచ్చేది. మీ యొక్క బ్యాక్ కోర్ మజిల్స్కి పనిచేసేది కేవలం ఇది మాత్రమే. బ్యాక్ కోర్ మజిల్స్, ఎరెక్టార్ స్పైనే మజిల్, ట్రాన్స్వర్స్ మజిల్స్, లాటిస్మస్ డార్సై మజిల్, మీ రాంబాయిడ్ మజిల్, ఈ కండరాలన్నింటికీ పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ఆసనం ఇది. ఇంకా వేరే ఆసనం ఏదీ లేదు. ఆ తర్వాత చక్రాసనం ఎక్కడో వస్తుంది. చక్రాసనం కంటే కూడా ఇది చాలా గొప్పనైనటువంటి ఆసనం. అందుకే జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఈ విధంగా ఉపవిన్యాసాల్లో తయారు మన యొక్క నడుముని ప్రిపేర్ చేసి మరి నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నెమ్మదిగా చూడండి, ఇలా కాలుగా ఉంది చూసారా? ఇలా ఏముందండి? సో మూడో క్రియ ఏముంది? ఉష్ట్రాసనం. ఇలా పట్టుకొని నెమ్మదిగా నడుముని ముందుకు నెట్టి 1 2 3 4 5 6 7 శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా వదిలేస్తూ చూడండి, నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా ఇలా పైకి వచ్చేసేయండి. పైకి ఇలాగైనా రావచ్చు, మీకు ఏది తేలిగ్గా ఉంటే చేయండి. ఇలా ఇక్కడ నుండి ఇలాగైనా రావచ్చు, లేదా ఇలా ఉన్నారు కదా, అవునా? ఇలా ఉన్నారు కదా, ఇలా కూర్చోవచ్చు. మీ ఇష్టం. మీకు ఏది తేలిగ్గా ఉంటే అది. ఆసనం నుండి ఎలా బయటికి రావాలి? మీరు ఇక్కడ నుండి ఇలాగైనా రావచ్చు, ఇలాగైనా చేయొచ్చు, లేదా ఇక్కడ నుండి మీరు చాలా తేలిగ్గా ఇక్కడ కూర్చోవచ్చు. ఇలా కూర్చొని ఎడమ వైపుకి కుడివైపుకి, ఎడమ వైపుకి కుడివైపు. మరి నెమ్మదిగా బాలాసనం ఫ్రీ చేయాలి నడుముని. 1 2 3 4 5. మళ్ళీ నెమ్మదిగా మార్జాలాసనం ఫ్రీ చేయాలి. ఇవన్నీ కూడా ఉపవిన్యాసాలతో విధిగా చేయాలి. మొదట్లో నెమ్మదిగా మళ్ళీ పైకి, నెమ్మదిగా మళ్ళీ కిందకి. మొదట్లో శరీరంలో ఉండేటువంటి వెనక ఉండేటువంటి కండరాల డిఎన్ఏకి ట్రైనింగ్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది? క్రాంప్స్ వస్తాయి, లేకపోతే పట్టుకుంటాయి కండరాలు. అబ్బో కండరం పట్టుకుంది అని అంటాం, అంటే కండరాల యొక్క ప్రోగ్రామింగ్ కాలేదు. దానికి కొత్త విధానంగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. అటువంటప్పుడు ఇలా కండరాన్ని ప్రిపేర్ చేయాలి, స్నాయువుల్ని ప్రిపేర్ చేయాలి. అంటే వెనుముకలో ఉండేటువంటి ప్రతి వర్టిబ్రేని ఉండేటువంటి స్పైనల్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయకుండా నేను డైరెక్ట్గా చేసేస్తాను అని అంటే చాలామంది అక్కడే పొరపాటు చేస్తారు. తద్వారా యోగా వల్ల నష్టమే అవుతుంది. డైరెక్ట్గా ఏ ఆసనము చేయటానికి లేదు. ప్రతి ఆసనానికి ఉపవిన్యాసాలు తప్పనిసరి. సో ఆ విధంగా మా కృష్ణమాచార్యులు రాసినటువంటి 1934 సంవత్సరంలో రాసినటువంటి ఆ పుస్తకంలోనే ఆయన రాశారు. మీరు చదవండి ఒకసారి. యోగాసనంగలు అనేటువంటి ఒక పుస్తకం కన్నడంలో రాశారు ఆయన, అవునా? సో ఆ పుస్తకం దగ్గర నుండి అవన్నీ కూడా ఆ కాలంలో రాసినటువంటి విన్యాసం పైన రాసినటువంటి పుస్తకాలు.
కేవలం ఆ పుస్తకాలు లేదా కపాలకురంటకలో శ్రీతత్వనిధిలో మాత్రమే ఈ విషయాలు కొంతవరకు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చేద్దాం. సో నెమ్మదిగా చేతుల్ని ప్రిపేర్ చేయండి, ఇలా ఫ్రీ చేయండి. చూసారుగా మీ మెడ ఎంత ఫ్రీ అయిందో చూసారు. ఇది తప్పనిసరిగా చేయాలి. మరి నెమ్మదిగా ఎడమ వైపుకి, నెమ్మదిగా కుడి వైపుకి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇలా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14. ఇన్హేల్ అప్, ఆర్మ్స్ అప్, ఎక్స్హేల్ డౌన్. శ్వాసని పీల్చుకుంటూ పైకి, మళ్ళీ వదిలేస్తూ నెమ్మదిగా కిందికి. మళ్ళీ మీరు మెడని పూర్తిగా వదులుగా, భుజంలో ఉండే కండరాల్ని పూర్తిగా వదులుగా చేస్తూ, నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఫ్రీ చేస్తూ, ఈ విధంగా చేసేటువంటి ఆసనం ఉష్ట్రాసనం. ఇది 3వ క్రియ. ఇక్కడ ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఇంకా ముందుకి అడ్వాన్స్ అయిన కొద్దీ ఎలా ముందుకు వెళ్ళాలో నేను తర్వాత చెప్తాను. ఇవి బిగినర్స్కి చేసేటువంటి క్రియలు ఇవి. సో రక్షణా క్రమంలో, ఆధ్యాత్మిక క్రమంలో, శిక్షణా క్రమంలో, సృష్టి క్రమంలో చేయాల్సినటువంటి విధానం, సో ఉపవిన్యాసాలతో ఉన్నటువంటి క్రియ మీకు చూపెట్టారు. ఇది 3వ క్రియ. నెమ్మదిగా ఇలా పైకి ముందుకి. మళ్ళీ 3వ క్రియ అయిపోయింది కదా, మూకం కరోతి. మొదట్లో మన జీవితంలో, అవునా, మన యొక్క మనుగడకి మనమేమీ చేయట్లేదు. అవునా, ఉదయం నుండి రాత్రి వరకు మనం నోట్లో పెట్టుకునేటువంటి ఆహారం కానీ, లేదా టూత్ బ్రష్ కానీ, పేస్ట్ కానీ, షాంపూ కానీ, మనం వేసుకునే గుడ్డలు కానీ, ఆహారం కానీ ఏవి మనం తయారు చేయట్లేదు. ఎవరో మనకి ఇస్తున్నారు. సో వాళ్ళ పట్ల ఎంతో కృతజ్ఞతాభావం. మనం ఏమీ చేయట్లేదు. అందుకే మనం గొప్పవాళ్ళం కాదు. ఎవరి వలనైతే మనం పోషింపబడుతున్నామో, ఎవరి వలనైతే మనకి గుడ్డలు, ఈ గడియారం, ఇవన్నీ మనం ఉదయం నుండి రాత్రి వరకు అందరూ ఎంతోమంది దీని వెనకాల ఉన్నారు. సో వాళ్ళందరి వల్ల మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. అందుకే వాళ్ళంతా గొప్పవాళ్ళు. అందుకే వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం అనేది అవసరం. అందుకే ఆ కృతజ్ఞతాభావంతో మూకం కరోతి సాధూనాం ఋషీణాం మునీనాం మూకం కరోతి యోగినాం మూకం కరోతి గురూణాం. నెమ్మదిగా ఇలా మళ్ళీ నడుముని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా చేతుల్ని పైకి, నెమ్మదిగా చేతుల్ని కిందకి, మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకుని. ఇది సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి విధానం. ఒకసారి సృష్టి క్రమంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం, అప్పుడు స్ట్రైట్గా చేయగలదు. కానీ మొదట్లో నేర్చుకునేప్పుడు మనం మధ్యలో విరామం అవసరం. సో శరీరం తేరుకోవాలి, కండరం అనేది వ్యాకుచింపబడాలి. సో కాల్షియం అయాన్స్ అనేవి సో సబ్సైడ్ కావాలి, పొటాషియం అయాన్స్ అనేవి యాక్టివేట్ కావాలి. అప్పుడే కండరం వృద్ధి చెందుతుంది, అప్పుడే కండరం వ్యాకోచం చెందుతుంది, అప్పుడే కండరం యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అప్పుడే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అప్పుడే వ్యాధులు అనేవి పోతాయి. అందుకనే మొదట్లో నేర్చుకునేటువంటి విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేర్చుకునేప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెమ్మదిగా ఇప్పుడు 3వ క్రియ అద్భుతంగా చేసాం కదా. ఇప్పుడు నెమ్మదిగా 4వ క్రియలోకి మనం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. సో నెమ్మదిగా చేతుల్ని వెనక్కి, నెమ్మదిగా కాళ్ళని ముందుకి, భుజాలని ఫ్రీ చేస్తూ 3 క్రియల్ని మనం చేస్తాం. నెమ్మదిగా ఇలా చేస్తూ పశ్చిమాతానాసన వర్గం అని అంటాం. సో ఏంటయ్యా పశ్చిమాతానాసనం అనేది వస్తుంది. మళ్ళీ నెమ్మదిగా తయారు చేస్తూ శరీరాన్ని ఈ విధంగా చూడండి, భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా త్రికూటాసనంలో ప్రిపేర్ చేస్తూ, ఈ నెక్స్ట్ ఆసనాన్ని ప్రిపేర్ చేస్తూ త్రికూటాసనంలో ఇలా ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా ఇలా ఆనించి, నెమ్మదిగా చూడండి చేతులు ఇలా ముందుకు ఆనించి, నెమ్మదిగా ఇలా పైకి లేపుతూ నడుముని ఫ్రీ చేస్తూ, ఇవన్నీ ఉపవిన్యాసాలు. దేనికి? 4వ క్రియకి ఇవి ఉపవిన్యాసాలు.
నెమ్మదిగా ఇలా చేస్తూ 1 2 3 4 5 6 7 8 ఏ విధంగా ఉపవిన్యాసం చేస్తూ నెమ్మదిగా కాల్ని ఇలా ఉపవిన్యాసం చేస్తూ కాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి కాల్ని కిందకి ఎడమ మోకాలతో ఉపవిన్యాసం చేస్తూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా భుజాల్ని పైకి కిందకి చేస్తూ నెమ్మదిగా ఎడమ కాల్ని నెమ్మదిగా కిందకి ఇలా తీసుకొచ్చేసి మళ్ళీ నెమ్మదిగా నడువుని పైకి లేపి మళ్ళీ ఒక ఉపవిన్యాసం 1 2 3 4 5 6 7 నెమ్మదిగా నడుముని కిందకి సేతుబంధనాసనం, చాణ సేతుబంధనాసనం. ఏదో కేవలం నడుముని ఇలా పైకి లేబడితే మెడ పట్టుకుంటుంది. ఏం చేయాలి అంటే ఇలా మోకాల్ని ఇలా తిప్ప, అప్పుడే నడుము ఫ్రీ అవుతుంది. కావాలంటే మెడ పట్టుకోకుండా ఉండాలంటే మెడని కూడా ఇలా మెడ కింద చేతుల నుంచి మెడని కూడా ఇలా తిప్పుకోవచ్చు, అప్పుడు మెడ ఫ్రీ అవుతుంది. చూడండి, భుజాన్ని ఇలా పైకి కిందకంటే మెడ ఫ్రీ అవుతుంది. భుజాన్ని పైకి కిందకి ఇలా అనుకోవాలి. త్రికోటాసనంలో వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ మెడని ఫ్రీ చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్సే చాలా ముఖ్యం. యోగాలో ఆసనం కంటే ముఖ్యం ఆసనానికి ముందు చేసేటువంటి ఉపవిన్యాసాల వల్లనే ప్రయోజనం. వ్యాధి ఎప్పుడు నివృత్తి అవుతుంది? ఉపవిన్యాసాల వల్ల. ఆసనం వల్ల వ్యాధి నివృత్తి కాదు, ఆసనం వల్ల బలం వస్తుంది. కానీ వ్యాధి పోవాలి అంటే ఉపవిన్యాసాల వల్ల మాత్రమే వ్యాధులు పోతాయి. ఉపవిన్యాసాల వల్ల మాత్రమే శరీరంలో ఉండేటువంటి అసమానత పోతుంది. విన్యాసం వల్ల పోదు. విన్యాసం వల్ల శరీరానికి దారుఢ్యత వస్తుంది, శరీరంలో సమానత్వం వస్తుంది. నెమ్మదిగా ఇలా నడుముని ఫ్రీ చేస్తూ భుజాన్ని నెమ్మదిగా ముందుకి వెనక్కి తీసుకుంటూ, ఇప్పుడు చూడండి, నెమ్మదిగా కాళ్ళని ఇలా లేపండి, నెమ్మదిగా కాళ్ళని ముందుకి, నెమ్మదిగా భుజాలని ముందుకి వెనక్కి, నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ కాళ్ళని ఎడంగా ఉంచి, అంటే ఒక అడుగు ఎడంగా ఉంచి అలా పాదాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా భుజాలని ముందుకి వెనక్కి ఫ్రీ చేస్తూ కొంచెం ఇలా నడుముని వెనక్కి లాగి, ఎందుకు కింద ఉండేటువంటి కండరాలన్నీ ఆనాలి. అది చాలా ముఖ్యం. అప్పుడే స్థిరత్వం అనేది ఉంటుంది. కాలి మడమని ముందుకు నెడుతూ నెమ్మదిగా చేతుల్ని ఇలా దండాసనంలో చూసుకోవాలి. దీన్ని ఏమంటాం? దండాసనం అంటాం. 1 2 మొట్టమొదటి చేయాల్సింది దండాసనం. 1 2 3 4 5 6 7 మెడని కుడి వైపుకి ఎడమ వైపుకి ఫ్రీగా చేసుకోండి. ఇది మొదటి ఆసనం. నెక్స్ట్ ఇందులో నుండి నెమ్మదిగా కాళ్ళని ముందుకి, ఇది రెండో ఆసనం. నెమ్మదిగా పైకి మూడో ఆసనం, సేతుబంధనాసనం. 1 2 3 4 5 6 7 మెడని ఇలా వేలాడేసి మళ్ళీ నెమ్మదిగా మెడని కిందకి, గడ్డాన్ని కిందకి, చూడండి, మళ్ళీ నెమ్మదిగా కిందకి దండాసనం, మళ్ళీ కిందకి, మళ్ళీ చేతుల్ని వెనక్కి, మళ్ళీ భుజాల్ని ఫ్రీ చేయండి, మళ్ళీ పాదాలని ఫ్రీ చేయండి. మొత్తం కాలు కింద ఆనిందా లేదా చూసుకోండి. ఇలా చేయి పెట్టి చూసుకోండి, మొత్తం ఎక్కడైనా గ్యాప్లు ఉన్నాయా ఉండకూడదు. మొత్తం కాలు కింద ఆనాలి, కాలు మడమనుకు నెట్టాలి, మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోవాలి, లేకపోతే నడుము దెబ్బతింటుంది. మళ్ళీ నెమ్మదిగా, ఇది కూడా మొత్తం మీ వీపులో ఉండేటువంటి కండరాలకి, మీ మొండంలో ముందు ఉండేటువంటి కండరాలకి, మెడకి, మీ యొక్క శిరస్సు యొక్క రక్త ప్రసరణకి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఆసనం. అన్ని చక్రాల మీద పనిచేసేటువంటి ఆసనం ఇదే. So for this we have to use cold water, right? So because it's a milk protein, otherwise it gets curd formation takes place. Okay, only cold it is. And then you can see, so the flavored oligoprotein of little higher size, molecular size. You can see that, right? How this dissolved, but that requires mixing. Right? Now the cold water mixing. You see the milk protein, how concentrated it is compared to the oligosoluble protein. Soluble protein is always urease free, safe. Understand? So this milk protein will produce urea actually. But our milk protein is the best, A2 range, and so from the cleanest environments it is. You see the difference.
the proteins which we recommend. It is no flavor, unflavored. So you can't have a raw, So that's why this is flavored, this is flavored. So those with the diabetes and those who want to reduce the weight, the best is this, the best is this. Okay. So in general you want to use the best is this. There is no such a protein in the world, cleanest, neat, and absorb at any age, even at the 80 years, it absorbs 100% because the protein absorption at 80 years, 80%, 90% dropped. This helps in producing your body 7,000 peptides plus enzymes. You need to use enzymes. We have two kinds of the enzymes. So if you can add enzymes, that's the better. So as a part of your work, it's very, very important to supplement your enzymes. So this is a proteolytic, very powerful enzyme. So there are the two, ordinary digestive enzyme, a cancerous, much more powerful digestive enzyme. More powerful is called Sajiva and Jirna. So it will restore your cellular, it will clear your cellular debris. So those who are having blocked lungs, any fibro, so a lot of debris inside, a choked arteries, they should use this. Okay. So you can use this, very little. So this I will give the demonstration some other day. Okay, not today. I will use it for some other day. But they are very, very powerful. Okay.